అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు ఆల్రెడీ ఋషికొండ ప్యాలెస్ గురించి రాష్ట్రం అంతా ఇప్పుడు అదే మాట్లాడుకుంటుంది. 500 కోట్ల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వినియోగించారు, ఎలా వ్యర్థం చేశారని. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఇంకొక వార్త ఒకటి హల్చల్ చేస్తుందండి. తాడేపల్లి ప్యాలెస్ ముందున్న 1.5 కిలోమీటర్న్నర రోడ్డును కూడా ఆక్రమించారటండి జగన్ గారు. 1.5 కిలోమీటర్న్నర. ఆ తాడేపల్లి ప్యాలెస్కి చుట్టూరా దాదాపు 10 అడుగులు ఐరన్ ఫెన్సింగ్, 10 అడుగులు వేసుకున్నాడు ఐరన్ ఫెన్సింగ్ చుట్టూరా. ఆయన నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఆయన బయటకు వచ్చింది ఆ సిద్ధం సభలకి లేదా ఆ చేయూత అమ్మఒడి సభలకు మాత్రమే. మహా అయితే అది ఎన్ని రోజులు వచ్చి ఉండొచ్చు అంటే ఒక 30 రోజులు ఉండొచ్చేమో. 30 మీటింగులు పెట్టుంటాడు అంతే. ఆయన అంత మించి పెట్టలేదు. అంటే కేవలం 30 సార్లు మాత్రమే ఈ 5 సంవత్సరాలు ఆయన బయటకు వచ్చాడు. మిగతా రోజులన్నీ కూడా ఆ ప్యాలెస్లోనే ఉండిపోయాడండి. అతను ప్యాలెస్లో తనను తానే బంధించేసుకున్నాడు. మనం చర్లపల్లి జైల్లోనో చంచలగూడ జైల్లోనో 16 నెలలు ఉన్నాడు అనుకున్నాం ఆయన్ని. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల 11 నెలలు ఈ తాడేపల్లి ప్యాలెస్ అనే ఆ ప్యాలెస్ జైల్లాగా చుట్టూరా పెద్ద పెద్ద ఫెన్సింగ్లు గోడలు కట్టేసుకుని సెక్యూరిటీ పెట్టేసుకుని ఆ లోపల ఉండిపోయాడండి పాపం. నాకు ఆయన పరిస్థితి తలుచుకుంటే అసలు బాధపడాలా, కోప్పడాలా, జాలిపడాలా కూడా అర్థం కావట్లే. అంత భయపడుతూ బతికాడు ఆయన. ఇప్పుడు ఆ వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉంటే జనం అందరూ షాక్ అయిపోతున్నారు నిజంగా. ఇప్పుడైనా సచివాలయంలో ఇలా కూర్చుని వెనకాతలేమో ఆంధ్రప్రదేశ్ బొమ్ముండి ఇలా ఎదర ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చొని సమీక్ష చేయటం, లేదా మన తెలుగు హీరోలు వెళ్తే ఆ హీరోలను కూర్చోబెట్టి మాట్లాడడం, ఇదంతా కూడా ఆయన ప్రతిరోజు ఉదయం ఆయన ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి వచ్చేవాడేమో అనుకునేవాళ్ళు. కానీ అది కూడా పాపం ఆ కాంపౌండ్ వాళ్ళ మధ్యలో ఆయన కట్టుకున్న సెట్టింగ్ అటండి. ఆయన ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి రాలేదు బయటికి. ఎప్పుడైనా సంక్రాంతి ఉగాది సందర్భాల్లో ఆ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలోనే సెట్ వేసుకుని ఆ ఇంటి నుంచి అలా రావడం, మళ్ళీ అయిపోయినా మళ్ళీ అన్ని ఇంట్లోకి వెళ్ళిపోవడం. ఇంత భయంగా బతికాడైనా. ఇంకా నేను చాలా సిగ్గుపడి ఉండండి. ఎందుకంటే నా మీద కాకినాడలో హత్య ప్రయత్నం జరిగినప్పుడు ఎందుకులే మన సొంత ఊర్లో ఉంటేనే బెటర్ అని నేను ఈ ఊరు వచ్చినప్పుడు పోలీసులు అత్తమాట ఇంటికి వచ్చేవారు. పోలీసులు మాటిమాటికి ఇంటికి వచ్చేస్తున్నారని ఇంటి చుట్టూరా అప్పటికి ప్రహారీ కాంపౌండ్ వాల్ ఉంది. దానిపైన ఒక అడుగున్నర ఐరన్ రాడ్లు వేయించి ఫెన్సింగ్ పెట్టించాను. ఆ ఫెన్సింగ్ నుంచి ఒకవేళ పోలీసులు దూకటమో లేకపోతే ఇంకోటి చేస్తే ఆ వీడియోలు తీస్తే జనాల కన్నా అర్థమవుతుంది కదా అని. అంటే నేను గవర్నమెంట్ని 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న గవర్నమెంట్ని ప్రతిరోజు అటాక్ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఆ జాగ్రత్తలు తీసుకున్నానంటే అర్థం ఉంది. కానీ జగన్ గారు అంత ఎందుకు భయపడ్డారంటారండి? అదేంటి అంత పవర్ ఉండి, అంత పోలీసు హెలికాప్టర్లు, సెక్యూరిటీ, అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇన్ని ఉండగా కూడా ఆయన అంత భయభ్రాంతులకి ఈ 5 సంవత్సరాలు కూడా అంత భయంగా అసలు బ్రతకాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ రోజున రోడ్డు ఫ్రీ చేశారట. ప్రజలందరూ ఎంతో హ్యాపీగా రోడ్డు అంటే చాలా అంటే ఇలా చుట్టూ తిరిగి వెళ్తే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వచ్చేస్తుందంటే ఇలా వెళ్తే 1.5 కిలోమీటర్న్నరే. ఆయన లోటస్ పాండ్లో రోడ్డుని కబ్జా చేశారు అనుకున్నాం, కానీ రోడ్డుని కబ్జా చేసి కట్టడాలు కట్టారు లోటస్ పాండ్ హైదరాబాద్లో. తాడేపల్లిలో అయితే ఏకంగా 1.5 కిలోమీటర్న్నర రోడ్డుని కబ్జా చేసి అటు నుంచి అటు ఇటు ఎవరు తిరగడానికి నిషిద్ధం మొత్తం పోలీస్. ఇప్పుడు నేను ఎప్పుడో మనం చరిత్ర చదువుకునేటప్పుడు రాజులు అంగరంగ వైభవంగా అంతఃపురాల్లో బతికేవారు, చాలా రిచ్ లైఫ్ అనుభవించేవారు. తర్వాత పక్క రాజులు దండెత్తి ఆ రాజును ఓడించి మొత్తం ఆ రాజ్యాన్ని అంతా కైవసం చేసుకున్నప్పుడు అప్పుడు ఆ రాజమహల్ ఎలా ఉన్నాయి అనేది చూపించటం, లేదా వాటిని పడగొట్టేయటం, ఇలాంటివి జరిగాయని చరిత్రలో చదువుకున్నాం. ఈయన సేమ్ అదే చేసాడండి. సేమ్ అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో ఇప్పుడు ఆయనకున్న ప్రతి ఒక్కటి బయటపడుతుంది. ఆయన అంత భయంగా దాదాపు 4 సంవత్సరాల 11 నెలలు ఆ చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని పెద్ద పెద్ద గోళ్ళకి ఐరన్ అవి పెట్టేసుకుని అంత బిక్కుమంటే ఎందుకు బతికాడంటారండి? అది ఒక బతికేనా? ఎందుకండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ ల్యాండ్ మైన్ పెడితే కారు గాల్లోకి ఎగిరిపోయింది. గాల్లోకి ఎగిరిపోతే ఆ దాని నుంచి బ్లడ్ అక్కడక్కడ రక్తశక్తం అయిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు నడుచుకుంటూ వస్తున్న ఆ సన్నివేశం మనకి ఇంకా గుర్తుంది. ఆయనే అంత ఎలా ఉండటండి? ఉండవాలి. మనం ఎలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే జస్ట్ ఇలా లెఫ్ట్కి తీసుకుంటే ఒక 100 అడుగులు కూడా అక్కడ 50 అడుగులు ఎత్తే ఇల్లు వచ్చేది. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అయితే మనకి ఎంత ఉండి ఏం లాభం? లక్షల కోట్లు ఉందంటారు ఆయనకి.
ఆస్తికి లోటు లేదు, అధికారానికి లోటు లేదు, జనానికి కేడర్కి లోటు లేదు. అయినా కూడా ఆ వ్యక్తి ఒంటరిగా ఒక జైలు ఖైదీలాగా, మరి అలా పోలిస్తే బాగోదు కానండి, ఒక మానసిక ఇబ్బందులు కలిగిన వ్యక్తిలాగా అలా ఒంటరిగా ఆయన లాక్ అయిపోయి ఉండటం, తనను తానే లాక్ చేసుకోవటం. పగడు కూడా రాకూడదండి ఈ కష్టం. ఈయన ఎవరు మాట్లాడాలన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిందేనట. అధికారంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి అలాగుంటే, ఇప్పుడు చూస్తూ ఉంటే పోలీసులు ఇంతకుముందు ఉన్న సెక్యూరిటీ ఉండదు, ఇప్పుడు ఆ సెక్యూరిటీ అయిపోయింది, ప్రైవేట్ సెక్యూరిటీని దించారట. వీడియోలు చూస్తున్నాను నేను. వాళ్ళు సఫారీ డ్రెస్లు వేసుకుని ఉన్నారు. ఎందుకు అంత భయపడుతున్నారు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఏముందండి? మీకు అంత ఇబ్బంది, మీకు అంత ప్రమాదం ఏం పొంచుంది? ఏమన్నా ఉంటే మీరు ఒకవేళ మీ పరిపాలనప్పుడు మీరు చేసిన అవకతవకలు, అవినీతి, లెక్కర్లో కానీ, ఇసుకలో కానీ, లేకపోతే ఈ మహల్ సాటిల్లో కట్టడంలో కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దాని మీద కేసులు అవుతాయి. ఇప్పుడు పోలీసులు వచ్చారనుకోండి, ఆ సఫారీలు వేసుకున్న వాళ్ళు ఏమైనా ఆపగలరా? వాళ్ళు ఆపలేరు కదా. ఎందుకు అలాంటి వాళ్ళని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు గజగజ వణికిపోతున్నాడు? ఎప్పుడైతే సెక్యూరిటీ తీసాడు గజగజ వణికిపోయి ఎవరిని ప్రైవేట్ వాళ్ళని పెట్టేసుకుని లోపల ఎక్కడో ఇది అయ్యాడని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మాట్లాడుకుంటుంది కదా. ఎందుకు మీకు బేసిక్గానే మీరు అంత భయస్తులా ఏంటి? నాకేమో అర్థం కాలేదండి. ఫోన్లో చూస్తే ఇదంతా కనిపించింది నాకు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం పులివెందులు పులి అంటాం కదండి. ఎందుకంటే మీరు ఎన్నో చూసుంటారు. ఎన్నో చూసున్న మీరు ఆ పులివెందులు ఫ్యాక్షనిజం కానీ, అక్కడున్న అటాక్లు, వ్యవహారాలు, మీరు ఇంత భయపడ్డారంటే అది ప్రజలందరూ చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారండి.